బెంగుళూరులో ఎక్కువ మంది చాలా ఇష్టంగా తినే ఈ మేఘనా బిర్యానీ ఇది తయారు చేసే విధానం డిఫరెంట్గానే ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు నేను పాపులర్ అయిన మేఘనా స్టైల్లో పన్నీర్ బిర్యానీని మా ఇంట్లో ఎలా చేశానో చూసేయండి. దీనికోసం సన్నగా పొడవుగా ఉన్న బాస్మతి రైస్ని తీసుకొని ఈ బియ్యం విరగకుండా 2 సార్లు లైట్గా మెల్లిగా కడిగేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. పన్నీర్ని తీసుకొని పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీకి పీసెస్ పెద్దగా ఉంటే బాగుంటుంది, కానీ మా ఇంట్లో పెద్దగా తినరు, అందుకే నేను చిన్నగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, అలాగే రుచికి సరిపడా కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్దను 3 కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్, అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బాగా పల్చగా కాకుండా కొంచెం బజ్జీల పిండిలాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి దాంట్లో నూనె పోసి నూనె కాగాక ఒక్కొక్కటిగా పన్నీర్ ముక్కల్ని వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. నూనె బాగా కాలాకనే వేయండి, లేదంటే అడుగు అంటుకపోతుంది. వీలుంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో వేయించుకోండి. పన్నీర్ని నాన్ స్టిక్ ప్యాన్లో వేయించుకుంటే అంటుకోకుండా చక్కగా వేగిపోతాయి. ఇలా వేయించుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగిపోతాయి, అలాగే కలర్ కూడా అన్నీ ఈక్వల్గా వేగుతాయి. ఈ కలర్ వచ్చాక ఉల్లిపాయల్ని తీసేసేయండి. ఇంకా ఎక్కువసేపు వేపితే కూర అయినా బిర్యానీ అయినా చేదుగా ఉంటుంది. ఇప్పుడు నూనె అంతా పిండేసి వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులో నుండి సగం నూనె తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో గరం మసాలాలు, మిరియాలు, లవంగం, ఇలాచి, దాల్చిన, స్టార్ అనాస్, అనాస పువ్వు, సాజీరా వేసి ఇవి నూనెలో వేగాక ఒక ఎండుమిరపకాయ కూడా వేసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఇక్కడ నేను మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాను. ఇవన్నీ వేసాక కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టును కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేయాలి. ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మసాలాలు వేద్దాం. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈలోపు బిర్యానీ చేద్దాం. కొత్తగా చేసేవాళ్ళు ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీళ్లు తీసుకోండి. నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. మనకి రైస్ 80% ఉడకాలి. ఈ వాటర్లో రైస్కి సరిపడా సాల్ట్ వేసి గరం మసాలాలు అలాగే ఒక పచ్చిమిర్చి వేసి మూత పెట్టి వాటరు మసలబెట్టుకోవాలి. ఇక్కడ నాకు తొందరగా కావాలని మూత పెడుతున్నాను. ఇక్కడ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. టమాటాలు సగం ఉడికాయి, ఇంకా ఉడకాలి. ఇందులో ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి. పెరుగును డైరెక్ట్గా కాకుండా విస్కర్తో క్రీమ్ లాగా బీట్ చేసుకొని వేసుకోండి. పెరుగు వేసాక వెంటనే కలిపేసుకోండి, లేదంటే మనకది విరిగిపోతుంది. పెరుగు విరిగి మనకి కొంచెం ఉండల్లాగా కనిపిస్తుంది. అలా కాకుండా వెంటనే కలిపేసి చాలాసేపు కలుపుకోండి. కలిపేసి మూత పెట్టేసి నూనె పైకి తేలే వరకు మగ్గించుకోండి. ఇక్కడ బిర్యానీకి పెట్టిన వాటర్ కూడా మసిలిపోయాయి. ఇప్పుడు దీనిలో నానబెట్టిన రైస్ని కూడా వేసేసి కొద్దిగా నెయ్యి వేసి లైట్గా కలిపి రైస్ 80% ఉడకాలి. ఇక్కడ టమాటాలు కూడా మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ కూరలో నుంచి సగం కూరని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన కూరలో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఈ మసాలా అంతా పట్టేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అయినా లేదంటే క్రీమ్ ఉంటే క్రీమ్ అయినా వేసుకోండి. వాటర్ కూడా వేడివి పోసి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని ఎక్కువసేపు ఉడికించనవసరం లేదు. గ్రేవీ అనేది ఇలా చిక్కగా రాగానే స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఈ పెంక తీసుకొని దాని మీద గిన్నె పెట్టి సగం కర్రీ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఫస్ట్ నెయ్యి వేసి కర్రీ వేయాలి. నేను మర్చిపోయి ఫస్ట్ కర్రీ వేశాను. మీరు నెయ్యి వేసి ఆ తర్వాత కర్రీ వేయండి. కర్రీని ఇలా లైట్గా స్ప్రెడ్ చేయండి. ఈ కర్రీ మీద వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని లైట్గా నలిపి వేయండి. ఉల్లిపాయలు వేసాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను వేయాలి. వీటిపైన ఉడికించుకున్న రైస్ అంతా వేసేసి
రైస్ని అంతా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా, ఎక్కువగా కలపకండి, మెతుకులు విరిగిపోతాయి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసేసి మధ్యలో ఇలా హోల్స్ చేయండి. ఇలా హోల్స్ చేయడం వల్ల మసాలాలన్నీ రైస్కి మంచిగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని క్రష్ చేసి వేసి పైనుంచి నెయ్యి వేసి మసాలా ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా అరిటాకు పెట్టి మూత పెట్టి పైన బరువు పెట్టాను. మీ దగ్గర అరిటాకు లేకపోతే స్మెల్ బయటికి పోకుండా గోధుమ పిండి లేదా మైదా పిండితో చేసిన పిండిని మూత చుట్టూ పెట్టినా సరిపోతుంది. ఇక్కడ నేను రైస్ని లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. రైస్ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగుంది. వంటిల్లు మొత్తం మంచి స్మెల్తో నిండిపోయింది. మీకు నేను చెప్పలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మళ్ళీ నేను యాస్టీజ్గా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తున్నాను. తర్వాత సర్వ్ చేస్తున్నాను. ఈ మేఘనా బిర్యానీని ఫస్ట్ రైస్ వేసి ఆ తర్వాత పన్నీర్ కర్రీని వేసి ఇలా సర్వ్ చేస్తారు. నేను కూడా అలాగే సర్వ్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది. ఇది నేను సెకండ్ టైం చేయడం. ఈ మేఘనా బిర్యానీ ఎంతమందికి తెలుసు, అలాగే నేను అలాగే చేశానో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బిర్యానీని రైతాతో సర్వ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.